హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ కుకింగ్. నా పేరు శ్రీదేవి అండి. ఇవాళ నేను మీకు వెజ్ పిజ్జా విత్ హోమ్ మేడ్ బేస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనము ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ మైదాని తీసుకుందాం. ఈ మైదాలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఈస్ట్ పౌడర్ని కొద్దిగా వాటర్ కలిపి, ఇదిగోండి ఇది డ్రై ఈస్ట్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. దీనిలోకి గోరువెచ్చని నీళ్లు కొద్దిగా కలిపి దానిలోకి 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. వన్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. ఈ విధంగా షుగర్ యాడ్ చేసి కలపటం వలన ఈస్ట్ తొందరగా మల్టిప్లై అవుతుంది. స్పూన్ తోటి ఇలా బాగా కలుపుకొని ఈస్ట్ మొత్తం కలిసిపోయిన తర్వాత, కరిగిన తర్వాత దీన్ని ఈ మైదా పిండిలో వేసుకొని కలపండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈస్ట్ యాడ్ చేసి కలిపిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలపండి. ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలిపిన ఈ ముద్దని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ మనం ఇలా ఒక తడి బట్టని కప్పి పక్కన ఉంచుకోండి. ఈ టైంలో మీరు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని, ఒక క్యాప్సికమ్ని, ఒక 2 టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. పిజ్జా తయారీ కోసం మనకు పిజ్జా సాస్ లేదా షెజ్వానీ సాస్ ఇంకా చీజ్ కూడా అవసరమవుతాయి. మోజరెల్లా చీజ్ వేస్తాం కదండి పిజ్జా మీద, ఆ చీజ్ని సన్నగా తురిమి ఉంచుకోండి. ఇదిగోండి ఈ విధంగా మీకు ఏ సైజ్ పిజ్జా కావాలో అంత సైజ్ బాల్ చేసుకొని దాన్ని ఇలా చపాతీలాగా కొంచెం మందంగా రుద్దుకోవాలి అండి. మనం ఈ విధంగా బేస్ని రెడీ చేసుకున్న తర్వాత నేను షెజ్వాన్ చట్నీ వేస్తున్నానండి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇలా మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా షెజ్వాన్ చట్నీ మొత్తం అప్లై చేసిన తర్వాత మోజరెల్లా చీజ్ని తురిమి ఉంచుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్ ఇలాగా పైన వేసుకోండి. ఇలా చీజ్ వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టొమాటోస్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి.
మీ టేస్ట్ని బట్టి దీని మీద ఇంకా పన్నీర్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, స్వీట్ కార్న్ ఇలా ఏవైనా వేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మనం పిజ్జా అనగానే బయట నుంచి తెచ్చుకోవాలి, పిజ్జా హట్టో డొమినోజో అనుకుంటాము, ఇంట్లో మనకి అంత టేస్ట్గా రాదని అనుకుంటాం కదండి. అలా ఏం కాదు, ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనం కావాలనుకుంటే పిజ్జా సాస్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మనం వెజిటబుల్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక లేయర్ చీజ్ వేసుకొని ఓవెన్లో బేక్ చేసుకోవడమే. మనం ఓవెన్ని 200 డిగ్రీస్ ప్రీహీట్ చేసుకోవాలండి. అలా ప్రీహీట్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చీజీగా ఉండే పిజ్జా రెడీ అవుతుంది. అంతేనండి, ఈ రెసిపీ చాలా సింపుల్ కదూ, కానీ ఎంతో టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తినేది పిజ్జా. ఇదిగోండి, ఈ విధంగా పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. ఇలా బేక్ అయిన ఈ పిజ్జా మీద కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఒరిగానో పౌడర్, ఇంకొంచెం టమాటో సాస్ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. మీ సలహాలని సూచనల్ని నాకు కామెంట్స్ రూపంలో తెలుపండి. మీ సలహాలు నాకెంతో విలువైనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.